చూడండి, జగతిలో లేని కష్టాలు నీ ఇంటికి రాలేదు, దునియలు లేని కష్టాలు నీకు రాలేదు. ఒక్కసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోయి చూడురి, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి ఉస్మానియా హాస్పిటల్కి పోయి చూడురి, ఆపత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్కి పోయి చూడురి. ఓళ్ళ కన్నా మీ జీవితాలు చాలా బాగున్నాయి. రోడ్ల పోటీ, ఫుట్పాత్ల పోటీ కూస్తున్నారు. ఎండనక వాననక, తిండికే తిండి లేక, ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ అడుక్కునే వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటే నీ జీవితం చాలా బాగుంది. అటువంటి దానికి నీవు తీర్చుకోగలవు. కొంచెం బుద్ధి పెట్టి, మనసు పెట్టి నీవు ఆలోచిస్తే నీ అప్పులు నువ్వు పరిష్కరించుకోగలవు, నీ సమస్య నువ్వు పరిష్కరించుకోగలవు. ఈ తుచ్చమైన సుఖంలో కోసమా నీవు దేవుళ్ళని తాకట్టు పెడుతున్నది? ఎస్, వాళ్ళు బాధ్యతగా చెప్తున్నారు సోషల్ మీడియా మాధ్యమంగా, మీ హిందువులకు బుద్ధి లేదయ్యా, మా దేవుళ్ళ కాడికి వస్తున్నారు, మీ దేవుళ్ళతోన పట్టు లేదు, మీ దేవుళ్ళతోన సత్యం లేదు, అందుకే మా దేవుళ్ళ కాడికి వస్తున్నారు అని చెప్తున్నారు.